నువ్వు దేని మీద ఫోకస్ చేయాలో నీకు అర్థమవుతుంది. దేని మీద నువ్వు దృష్టి పెట్టాలి, దేన్ని నువ్వు సంపాదించాలి, దేన్ని నువ్వు సాధించాలి, దేని కొరకు నువ్వు బ్రతకాలి భూమి మీద. కాబట్టి మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో మనం చూసినప్పుడు, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో, ఇదిగో దేని మీద ఒక వ్యక్తి ఫోకస్ చేయాలో యేసు ప్రభువారు అక్కడ మాట్లాడడం జరిగింది. లోకస్వార్త 6వ అధ్యాయము 33వ వచనంలో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి. ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అంటే ఇప్పుడు మొట్టమొదటి స్థానంలోకి ఏమొచ్చేసింది? ఆయన రాజ్యము నీతి. మొదటిదే, మొదట ఎత్తకాల్సింది ఇదే. ఆయన రాజ్యమును నీతిని మొదటి వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అంటే ఇప్పుడు ఫోకస్ దేని మీద పెట్టాలి? ఇప్పుడు రాజ్యము నీతి. దేవుని యొక్క రాజ్యంలో ప్రభు రాజే ఉన్నాడు. ఆయన శాసనాలు, విధులు, ఆజ్ఞలు, కట్టడలో సిద్ధంగా ఉన్నాయి. విశ్వవ్యాప్తమైనటువంటి దేవుని యొక్క రాజ్యంలో, అంతము లేనటువంటి దేవుని యొక్క రాజ్యంలో నువ్వు పౌరుడుగా ఉన్నావా? దేవుని యొక్క రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించావా? దేవుని యొక్క రాజ్యం ఉందని నువ్వు గ్రహించావా? ఆ నిశ్చలమైనటువంటి రాజ్యంలో నువ్వు ప్రవేశించి అందులో నువ్వు బ్రతుకుతున్నావా? మొదట ఆయన రాజ్యమును వెతుకు. మొదట ఆయన రాజ్యంలో ఉన్నటువంటి దైవ నీతిని వెతుకు. మానవ నీతి వేరు, దేవుని నీతి వేరు. మానవ నీతి మురికి గుడ్డలు లాంటిది అన్నాడు. దేవుని నీతి, దేవుడు ఏం చెప్తే అది నీతి. అబ్రాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. అంటే ఇప్పుడు ఫోకస్ ఎప్పుడైతే నువ్వు డబ్బు మేంచి దృష్టి మళ్ళించావో, ఎప్పుడైతే ఈ లోకం నుంచి నీ దృష్టి మళ్ళిందో, ఎప్పుడైతే నువ్వు వీటి నుంచి దృష్టి నువ్వు పక్కకు పెట్టావో, పిరికితనం పోగొట్టుకున్నావో, నీ దృష్టి దేని మీదకి వెళ్తుంది? ఆయన రాజ్యం నీతి, అది నీ ఫోకస్. ఎన్నింటినో సాధించానండి, ఎన్నింటినో సంపాదించానండి, ఎన్నెన్నో డిగ్రీలు వచ్చినాయండి, సర్టిఫికెట్లు వచ్చినాయండి, ఉద్యోగాలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, వెండి ఉంది, బంగారం ఉంది, ఇల్లు వాకళ్ళు ఉన్నాయండి. ఆయన రాజ్యం ఎక్కడ ఉందో నాకు కనబడలేదండి. ఆయన రాజ్యంలోని ప్రవేశం గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదు. దాని గురించి నిజంగా ఆయన రాజ్యం ఉందా? దేవుని యొక్క రాజ్యంలో క్రీస్తు ప్రభు రాజే ఉన్నాడా? ఆయన రాజ్యం ఎలాగుంటుంది? ఆయన ప్రభుత్వం ఎలాగుంటుంది? ఆ ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రజలు ఎలా ఉంటారు? దీని గురించి మాకు తెలియదండి అని అంటే, మరి ఎందుకు బ్రతుకుతున్నట్టు నువ్వు? ప్రభు చెప్పాడు, పిరిగితనం కలిగినటువంటి వారు రేపటిని గురించి విచారించే మనుషులతో ఆయన మాట్లాడితే ఏం చెప్పాడైనా? మొదట ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి అన్నాడు. రెండోది ఏంటంటే, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూడడం. నీ ఫోకస్ అంతా కూడా యేసుక్రీస్తు వారి వైపు నీ ఫోకస్ ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం మనం చూసినప్పుడు, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు, అది విశ్వాసమునకు కర్త ఎవరో? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో
ఓపికతో పరిగెత్తుదము. యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఇది నీ ఫోకస్. మన ఎదుటేమో పందెం ఉంది, ఇది ఇంకా పరిగెట్టాలి. ఇది పందెం పరిగెట్టాల. ఎవరిని చూడాలా? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. లుక్ అంటు జీసస్ క్రైస్ట్. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. పరిగెత్తే వాని యొక్క దృష్టి అటు ఇటు మరలకూడదు. పరిగెత్తేటువంటి వాని యొక్క కాన్సన్ట్రేషన్, వాని ఫోకస్ లక్ష్యం వైపే ఉండాలి. ఏది లక్ష్యం? ఏది? విశ్వాసమునకు కర్తయు దారిని కొనసాగించు వాడని యేసు వైపు చూచుచు. కాబట్టి నీ దృష్టి అంతా యేసు ప్రభువే కనబడాల, ఆయన జీవితమే కనబడాల, ఆయన మాటలే కనబడాల, ఆయన ఉపదేశమే కనబడాల. కానీ మనుషులు ఎవరిని చూస్తారో తెలుసా? పక్కనున్న వాళ్ళని చూస్తారు, పరిగెట్టలేరు. పక్కనున్న వాళ్ళని చూస్తే నిరుత్సాహమే వస్తుంది. పక్కనున్న వాళ్ళని చూస్తే నిస్పృహ మిగులుతుంది. పక్కనున్న వాళ్ళని చూస్తే నీరసం వస్తుంది. అపోస్తలుడైన పౌలు చెప్పాడు ధైర్యంగాని, నేను ప్రభువుని అనుసరించి నడుచుకున్నట్లుగా ఇదిగో మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ఈరోజు ఆ స్థాయిలో అందరూ ఉంటారా? అందరూ పరిపూర్ణతను సాధించిన వాళ్ళు ఉంటారా? అప్పుడు మనం ఫోకస్ దేని మీద పెడతాం? మనం పక్కనున్న మనుషుల మీద పెడతాం. పక్కనున్న వాళ్ళు మనుషుల మీద పెట్టి మరి ఏమంటాం అంటే, అలా ఎవరు బతుకుతున్నారండి, అలా ఎవరు ఉన్నారు అసలనే, ఎవరిని చూసినా ఇలాగే ఉన్నారు, ఎవరిని చూసినా ఇలాగే ఉన్నారంటే అప్పుడు నువ్వు లక్ష్యాన్ని చేరుకోలేవు. లక్ష్యాన్ని చేరుకునేటువంటి పరుగు పందెం దారుడు ఎప్పుడైనా ఈ పక్క మనుషులు చూసి పరిగెడతాడా? ఓడిపోయే వాళ్ళు చూసి పరిగెడతాడా? పరిగెట్టేవాడు ఎప్పుడైనా వెనక్కి తిరిగి ఒకసారి చూసుకుని మళ్ళీ ఎదురుకు పరిగెడతాడా? అలా వెనుదిరిగి చూస్తే, పక్కనున్న వారిని చూస్తే పరిగెట్టలేడు. అతని దృష్టి అంతా ఎవరిని ఫోకస్, మొత్తం ఫోకస్ అంతా కూడా లక్ష్యాన్ని. అంతే. దాన్ని చేరుకున్న తర్వాత, గీత చేరుకున్న తర్వాత అప్పుడు విజయం అయిన సొంతం. అప్పుడు వెనక్కి తిరిగి చూస్తారు కావాలి. కాబట్టి మొట్టమొదటి సంగతి ఏంటంటే, ఆయన రాజ్యమును నీతిని వెతకటం. క్రైస్తవుడు పెట్టాల్సినటువంటి మనసు ముందు దాని మీద మనసు పెట్టాలి. ఫోకస్ దాని మీద చేయాలా? ఆయన రాజ్యము, నీతి, ఆయన రాజ్యములో సభ్యత్వం, ప్రభు యొక్క పాలనలో, ప్రభు యొక్క పరిపాలన క్రింద జీవితాన్ని కొనసాగించటం, దేవుణ్ణి తమ తండ్రిగా, తాము దేవుని యొక్క జనులుగా, దేవుని యొక్క ప్రజలుగా, ఆయన మేపే గొర్రెలుగా, ఆయన సంరక్షణలో, ఆయన పోషణలో, ఆయన ప్రేమలో ఆ జీవితాన్ని కొనసాగించటం. ఫోకస్ దాని మీద, దృష్టి దాని మీద. అప్పుడు రెండోది దృష్టి దేని మీద? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. ఎవరినే చూడొద్దు. ఏ వ్యక్తిని చూసినా నువ్వు పడిపోయే ప్రమాదం ఉంటుంది. ఏ వ్యక్తిని చూసినా విశ్వాసంలో దిగజారిపోయే పరిస్థితి ఉంటుంది. ఏ వ్యక్తిని చూసినా వారిలో ఉండే లోపాల వలన నువ్వు నిరుత్సాహపడిపోయే ప్రమాదం ఉంటుంది, నీరసించిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎవరిని చూడమన్నాడు? విశ్వాసమునకు కర్తయు
దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఓపికతో పరిగెత్తు. నువ్వు చూడాల్సింది కొలసీలకు రాసినటువంటి పత్రికలో 3వ సంగతి, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాల్లో మనకి ఇలా వ్రాయబడింది. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాల్లో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, నెంబర్ 1 మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకటం, 2 యేసు వైపు చూచుచూ పరిగెత్తడం, 3వ సంగతి ఏంటంటే ఇదిగో ఆయనతో కూడా నువ్వు లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. ఫోకస్ దేని మీద? నీ ఫోకస్, నీ దృష్టి దేని మీద అంటే పైనున్న వాటినే వెతకండి అన్న తర్వాత అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున పైన ఏముందంటే అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. యాలనగా భూ సంబంధమైన వాటి విషయంలో మీరు మృతి పొందితిరి. ఇక మీదట మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. ఇది 3వ సంగతి. క్రీస్తుతో కూడా లేపబడితే దేని వెతకమన్నాడు? పైనున్న వాటిని వెతకుడి. పైనున్న వాటి మీదే దృష్టి పెట్టుకో. పైనున్న వాటి మీద అంటదు, భూ సంబంధమైనవి కాదంటాడు. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. ఎంత అద్భుతమైన సంగతులు ఇవి. 24 గంటలుంటే 24 గంటలు భూ సంబంధమైన వాటి మీదే దృష్టి కలిగి 7 రోజులు 365 రోజులు సంవత్సరం పొడుగునా భూ సంబంధమైన వాటి మీదే దృష్టి కలిగి వాటి కొరకే నువ్వు బ్రతుకుతుంటే నువ్వు పరిపూర్ణత ఎప్పుడు సాధించుకుంటావు నువ్వు? అంటే ఇప్పుడు ఇక్కడ క్రైస్తవుడు అన్నప్పటికీ ఇదిగో భూ సంబంధమైన వాటి విషయంలో నువ్వేమయ్యా? మీరు మృతి పొందితిరి. మీరు మృతి పొందారు. భూ సంబంధమైన వాటి విషయంలో మీరు మృతి పొందారు. ఇక మీదట మీరు క్రీస్తుతో కూడా మీరు లేచారు. బాప్తిసంలో నూతన జన్మలో మీరు తిరిగి లేచారు. ఈ ఫోకస్ దేని మీద ఉండాలా? పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఇందాక మనం 3 అవరోధాలు చెప్పుకున్నాం. ఏంటి 3 అవరోధాలు ఏంటి? 1 తాను సంపాదించుకున్న ఆస్తి అడ్డం. 2 నీ పిరికితనం, అది నీకు అవరోధమే. నీకు అది. 3 లోకంలో ఉన్న వాటిని ప్రేమించటం. ఇప్పుడు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టద్దు అంటున్నాడు ఇక్కడ. ఈ 3 భూ సంబంధమైనవే. వాటి మీద నువ్వు దృష్టి కలిగి ఉండదు. పైన వాటినే వెతకండి. ఇది ఒక వ్యక్తి పరిపూర్ణతలోనికి వెళ్ళడం. నీ దృష్టి దేని మీద ఉంది? నువ్వు దేన్ని సాధించడానికి నువ్వు ప్రయత్నపడుతున్నావు? దేని కొరకు బ్రతుకుతున్నావు? దేని కొరకు నీ విలువైన సమయాన్ని వెచ్చిస్తున్నావు? ఏది సాధించటం నీ యొక్క లక్ష్యమే ఉంది. కాబట్టి ఈ రోజంతా కూడా
ఇదిగో ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అనేటువంటి ఆలోచన, రేపటిని గురించిన విచారమా? నిత్య జీవానికి వారసున్న వాళ్ళంటే నేను ఏం చేయాలని అడిగినటువంటి వ్యక్తి కూడా ఇదిగో తీరా ఇదిగో నువ్వు పరిపూర్ణుడు ఒకటి కోరిన ఎడలా నీ ఆస్తిని అమ్మి బేదలకు పంచు, పరలోకంలో నీకు ధనం కలుగుతుంది, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు ప్రభు? ఇదిగో నువ్వు పరిపూర్ణుడు ఒకటకు నువ్వు కోరితే ఇప్పుడు వరకు భూమి మీద ఇన్వెస్ట్ చేసింది చాలు, భూమి మీద నువ్వు చేసిన ఇన్వెస్ట్మెంట్ చాలు, ఇక మీదట నువ్వు పరలోకంలో ఇన్వెస్ట్ చేయి, నువ్వు వచ్చి నన్ను వెంబడించు. నువ్వు వచ్చి నన్ను వెంబడించంటే సన్యాసం పుచ్చుకోమని కాదు, నువ్వు వచ్చి నన్ను వెంబడించంటే ఇదిగో నా కాడి ఎత్తుకో, ఇదిగో నేను ఏం చెప్తానో చెయ్యి. ప్రభు మాటల ప్రకారంగా బ్రతుకు. కాబట్టి అవరోధాలు ఉన్నాయి, వాటిని గుర్తించాలా. మనం దృష్టి సారించాల్సినవి ఉన్నాయి, వాటి మీద మనసు పెట్టాలి. దృష్టి సారించాల్సిన దాంట్లో మొట్టమొదటిది ఏంటి? మొదట ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి. రెండవది ఏంటి? విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ముందుంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. మూడో సంగతి ఏంటి? క్రీస్తుతో కూడా నువ్వు లేపబడిన వాడు అయితే అంటే దాని అర్థం ఏంటి? నువ్వు బాప్తిసం పొందిన వాడు అయితే భూ సంబంధమైన వాటి విషయంలో మృతి పొందావు. నువ్వు బాప్తిసం పొందావంటే భూ సంబంధమైన వాటి విషయంలో నువ్వు మృతి పొందావు. ఇక మీదట భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టొద్దు, మనసు పెట్టుకోవద్దు. కానీ నీ దృష్టి దేని మీద ఉండాలన్నాడు? క్రీస్తుతో కూడా లేపబడిన వాడైతే పైనున్న వాటినే వెదకుడి. అది ఇక మీదట నీ జీవము క్రీస్తుతో పాటు దేవుని యొద్ద దాచబడింది. నువ్వు పొందాల్సిందంతా అక్కడ ఉంది, దాని మీద దృష్టి పెట్టు, దాని మీద దృష్టి పెట్టు. దాని కొరకు నువ్వు సంపాదించు, దాని కొరకు నువ్వు వెంపర్లాడు. భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టుకోవద్దు అనేటువంటి సంగతిని ఆయన తెలియజేయడం జరిగింది. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం మనం చూసినప్పుడు, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. 11, 12 వచనాలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11, 12 వచనాల్లో, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. ఇప్పటి వరకు సంపాదించింది చాలే, భూమి మీద నువ్వు ఏదైతే సంపాదించుకున్నావు చాలు. ఇదిగో దేని మీద దృష్టి పెట్టమన్నాడో? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడుము. ఫైట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. కాబట్టి విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాడుము. నిత్య జీవమును చేపట్టుము. దాని పొందుటకు అంటే దేన్ని? నిత్య జీవమును పొందుటకు నీవు పిలవబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకొంటివి. కాబట్టి 4వ సంగతే దృష్టి పెట్టాల్సింది, మనసు పెట్టాల్సింది. ఇదిగో ప్రయాసపడాల్సింది దేని కొరకు అంటే ఏమేంటి? నీతి, భక్తి, విశ్వాసము,
ప్రేమ, ఓర్పు, సాత్వికము. నీ సంపాదనలు ఇవన్నీ ఉండాలి. నీ భక్తి ఎంత భక్తి? కొర్నేలు భక్తి లాంటిదా? యెరూషలేములో వివిధ దేశాల నుంచి భక్తి కలిగినటువంటి యూదులందరూ వచ్చారు కదా, అలాంటి భక్తి ఎంత? నీ భక్తి ఎంత ఉంది? నీ విశ్వాసం ఎంత ఉంది? నీ ప్రేమ ఎంత ఉంది? నీ సాత్వికం ఎంత ఉంది? నీ సహనం ఎంత ఉంది? కాబట్టి వీటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడి విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు. విశ్వాస సంబంధమైన పోరాటం అంటే నువ్వు విశ్వసించిన దాని కొరకు నువ్వు పడే పోరాటం. విశ్వాస సంబంధమైన పోరాటం అంటే ఫైటింగ్ చేయి అని అనమాట. గుడ్ ఫైట్ అన్నాడు. మంచి పోరాటం. ఏ పోరాటం? దేనికి సంబంధించిన పోరాటం ఇది? విశ్వాస సంబంధమైన పోరాటం. అంటే విశ్వాస విషయంలో పోరాడు. మనుషులు కాంప్రమైజ్ అవ్వరు. మనుషులు నీ విశ్వాసాన్ని సన్నగిల్లే ప్రయత్నం చేస్తారు. నీ విశ్వాసాన్ని అవిశ్వాసంగా మార్చే ప్రయత్నం చేస్తారు. నువ్వు విశ్వాస భ్రష్టత్వం సంపాదించుకునేలా చేస్తారు మనుషులు నిన్ను విశ్వాసిగా ఉండనివ్వరు. నీ విశ్వాసం కొరకు నువ్వు పోరాడు. అది నువ్వు ఫోకస్ చేయాల్సింది. నీ విశ్వాసం మీద నువ్వు నిలకడగా ఉండు. నీ విశ్వాసం విషయంలో నువ్వు పోరాడు. నీ విశ్వాసం విషయంలో నువ్వు పోరాడు. మనుషులు పోరాడలేరు. తాము దేన్నైతే నమ్ముతున్నారో దాని మీద నిలబడలేరు. పడిపోతారు చాలామంది. కానీ నువ్వు ఫోకస్ చేయాల్సింది దాని మీద. నీ విశ్వాసంలో నిలబడ్డం, ఆ విశ్వాస విషయంలో పోరాటం చేయడం. కాబట్టి దాని మార్గంలో నీ కుటుంబం అడ్డుపడతారో, నీ బంధువులు అడ్డుపడతారో, నీ చుట్టూ ఉన్నవారు అడ్డుపడతారో, నీ స్నేహితులు అడ్డుపడతారో, లోకం అడ్డుపడుతుంది. కానీ నీకు విశ్వాసం ఉంది కదా, నువ్వు నమ్ముతున్నావు కదా దేవుణ్ణి. అమ్మా ఎన్ని వద్దులేండి అమ్మా, ఎన్ని వదిలేసానండి, అవి మాకు సంబంధించినవి కాదయ్యి. ఇదిగో మా లైన్ ఇలాగ వెళ్ళిపోతుంది. ఇదిగో మా నమ్మకం ఇది. మేము దెయ్యాలు నమ్మట్లేదు. లేకపోతే ఇదిగో మేము ఈ వాస్తుల మీద నమ్మట్లేదు, సెంటిమెంట్ల మీద నమ్మట్లేదు. లోకం దేన్నైతే ఎక్కువగా ఫోకస్ చేస్తుందో దాని మీద నమ్మట్లేదమ్మా. ఈరోజు మహాశివరాత్రి అంట కదా, మహాశివరాత్రి, మహా అమావాస్య. ఈరోజు అయిపోయిందా? శివరాత్రి కదా, అమావాస్య. మహా అమావాస్య అంట ఈరోజు. చాలా మంచి అమావాస్య అంట ఈరోజు. లోకంలో ఉన్న వాళ్ళకి ఇలాంటి బోల్డ్ నమ్మకాలు మాట. కాబట్టి మహా అమావాస్య మంచి రోజు అంట ఈరోజు. చాలా మంచి రోజు అంట. అనుకునే జరిగిపోతాయండి ఈరోజు. వాళ్ళకుంటే ఇలాంటివి అన్నీ ఉంటాయన్నమాట. మరి నీ విశ్వాసం ఏమైంది? అది ఇక్కడ ఏం చెప్తున్నాడంటే విశ్వాస సంబంధమైన పోరాటం. వాళ్ళకు కొన్ని రోజులు మంచి, కొన్ని రోజులు మంచి కాదు. కొన్ని టైమింగ్స్ మంచి, కొన్ని టైమింగ్స్ మంచి కాదు. కానీ మనకేంటి? దేవుడు సృజించిన ప్రతిరోజు మంచిదే. వారికి కొన్ని పదార్థాలు తినదగినవి, కొన్ని తినదగినవి కాదు. కొన్ని మంచి పదార్థాలు, కొన్ని చెడ్డ పదార్థాలు. మనకేంటి? దేవుడు సృష్టించిన ప్రతి ఆహారపు వస్తువును మంచిదే. ఒకవేళ అందులో ఏదైనా దోషం ఉందనుకుంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకో. ఏది దోషము కలిగింది కాదు. వారికి శుభదినాలు ఉంటాయి, లేకపోతే దుర్దినాలు ఉంటాయి. ఎవరైనా చనిపోయారు అనుకోండి, అది కీడు, వాళ్ళకి మైలు, వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, వాళ్ళు బయట తిరగకూడదు. మన దగ్గరకు వచ్చేటోడికి ఏమన్నాడు? ఒకవేళ విశ్వాసిగా ఉండి నువ్వు మృతి పొందితే ప్రభునందు మృతులు
ధన్యులు. ఒకవేళ వాళ్ళ పుట్టుడు దుఃఖంలో ఉన్నారో, దుఃఖించే వారితో నువ్వు దుఃఖించడానికి వాళ్ళ ఇంటికి వెళ్తే నువ్వు ధన్యుడివే. వాళ్ళ ఇంటికి వెళ్తే కీడా. కాబట్టి ఎవరైనా చనిపోయారు అనుకోండి, రెండో రోజు ఎవరో వెళ్ళకూడదు, మళ్ళీ మూడో రోజు అందరూ వెళ్ళొచ్చు. చనిపోయిన రోజు ఎవరు అక్కడ ఉండకూడదు, ఎవరి కాళ్ళే వెళ్ళిపోవాలా. ఇది వాళ్ళ విశ్వాసాలు. ఓకే, వాళ్ళ విశ్వాసాలు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు నీ విశ్వాసాన్ని నువ్వు నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి లేదా? నీ విశ్వాస విషయంలో నువ్వు పోరాడాల్సిన విషయం లేదా? వాళ్ళు ఎలా చెప్తే అలా అలా తలాడించటమా? కాబట్టి ఫోకస్ దేని మీద పెట్టాలన్నాడు? మంచి పోరాటము, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము. అది విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. దాని మీద నీ దృష్టి ఉండాలా. అంటే క్రైస్తవుని జీవితం చనిపోయేటంత వరకు పోరాటమే, కాంప్రమైజ్ లైఫ్ కాదు ఇది. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము. కాబట్టి మొట్టమొదట మనం దృష్టి పెట్టాల్సింది, మనసు పెట్టాల్సింది దేని మీద? ఆయన రాజ్యమును నీతిని వెతకటం. దృష్టి పెట్టాల్సినటువంటి రెండో విషయం ఏంటి? విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తడం. మూడో సంగతి ఏంటి? క్రీస్తుతో కూడా లేపబడితే పైనున్న వాటినే వెతకడం, పైనున్న వాటి మీదే దృష్టి పెట్టడం. నాలుగో సంగతి ఏంటి? విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు. విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటం పోరాడు. ఐదో సంగతి ఏంటంటే మత్తయి సువార్త 6:20 మత్తయి సువార్త 6:20 ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, ఇదిగో భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, భూమి మీద కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెట తుప్పు దానిని తినివేయును అన్నాడు. భూమి మీద కూర్చుకుంటే చెడిపోతుంది అని చెప్పడది. అది చెడిపోతుంది ధనం, చెడిపోయే ధనం అది. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటను తుప్పును దాన్ని తినివేయును. లేదు, చిమ్మెట తుప్పు లేకుండా మేము గట్టిగా దాన్ని భద్రంగా చేసుకుని లాకర్లో పెట్టుకుంటామండి, జాగ్రత్తగా భద్రపరుస్తా ఉన్నాం అనుకోండి, దొంగలు కన్నమి వేసి దొంగిలెదరు అన్నాడు. దొంగలంటే ఏదేదో పూర్వకాలం లాగా నల్లబట్టలు వేసుకుని లుంగి కట్టుకుని మీసాలు వేసుకుని వస్తారు అనుకోవద్దు. ఆ దొంగోడు ఏదో ఒక రూపంలో వస్తాడు. ఆ దొంగోడు నీ ఇంటి రూపంలోనే వస్తాడు, నీ ఇంటి వాళ్ళ రూపంలో, నీ పిల్లల రూపంలోనే వస్తాడు, నీ స్నేహితుడి రూపంలోనే వస్తాడు, నీ రక్త సంబంధం ఏదో ఒక రూపంలో వచ్చి దొంగోడు దోసుకుని పోతాడు. అంటే నువ్వు భూమి మీద కూర్చుకున్నది నీ దగ్గర ఉండదు అని చెప్పాడు. అది సూత్రం. భూమి మీద మీ కొరకు ధనాన్ని కూర్చుకోవద్దు. ఒకవేళ కూర్చుకుని ప్రయత్నం చేసామంటే ఏదో ఖర్చు వస్తుంది, ఖర్చులో ఎగిరిపోద్ది, ఏముండదు. ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతుంది, అది ఉండదు, అది గ్యారంటీ. డబ్బులు ఏదైనా ఉంది అని అంటే దానికి తగ్గ ఖర్చు ఏదోటి వస్తుందో రాదా? ఏదోటి వస్తుంది. మనం ధరించే వస్త్రాలు ఉంటాయి చూసారా, తక్కువ డబ్బులు ఉన్నాయనుకోండి, తక్కువ డబ్బులు ఉన్నప్పుడు సింపుల్గా ఒక 100 రూపాయలు చొక్కా తీసుకుంటాం, లేదా ఒక 200 రూపాయలు చొక్కా తీసుకుంటాం. డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకోండి, అది ఒంటిని కప్పుకోవడానికే ఒక 1000 రూపాయలు, ఒక 2000. బట్ట విలువైందే, ఎంత విలువైన బట్ట కట్టినా చెమట కంపు అవుతుందా? చెమట కంపు లేని దేహం ఏమైనా ఉంటుందా? కాబట్టి ఇంకా ఆ బట్టల విలువలు చూస్తుంటే ఇంకా అలాగ 2000, 3000 పోయి 5000, 10000.
ఇటు ఒకసారి తీసి కట్టిపడేసి వాటికి 50,000, ₹1,00,000, కోట్ల వరకు వెళ్ళిపోతుంది. దేన్ని బట్టి? నీ జేబుని బట్టి ఖర్చు, నీ ఆదాయాన్ని బట్టి ఖర్చు. భూమి మీద నువ్వు ధనాన్ని కూర్చుకుంటే అది నిలబడదు అన్నాడు యేసుప్రభు. అది ఒక జబ్బుల రూపంలోనో, ఒక ఖర్చు రూపంలోనో, లేకపోతే నీ లగ్జరీస్ రూపంలోనో, లేకపోతే ఏదో ఒక రూపంలో అది నిలబడదు, అది పోతుంది. అప్పుడు 20వ వచనంలో ఆయన చెప్తున్నాడు, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అబ్బాబ్బా, ఇదిగో మొదలుపెట్టు. పరలోకంలో ఇప్పుడు నీ దృష్టి దేని మీద ఉండాలంటే, పరలోకములో మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అక్కడ కూర్చుకున్న దానికి ఏ ఖర్చు రాదో, అక్కడ కూర్చుకున్నది నీ కొరకు నిల్వ చేయబడుతుంది, నీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. అది పరలోకములో మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అచ్చట చిమ్మెటైనను తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. అక్కడ దొంగతనం ఉండదు, చిమ్మెట ఉండదు, తుప్పు ఉండదు. పరలోకములో మీ కొరకు ధనాన్ని కూర్చుకోండి, అది తరిగిపోతుంది. కాబట్టి ఇది 4వ 5వ సంగతి. 5వ సంగతి, నువ్వు దృష్టి పెట్టాల్సింది దేని మీద? ధనాన్ని కూర్చుకోవడం మీద. ఎక్కడ కూర్చుకోవద్దు అన్నాడు? ఎక్కడ కూర్చుకోమన్నాడు? భూమి మీద కూర్చుకోవద్దు. ఎక్కడ కూర్చుకోవాలా? పరలోకంలో కూర్చుకోవడం మొదలుపెట్టు. ఎక్కడ కూర్చేదేదో అక్కడ కూర్చో, అది నీకు ప్రయోజనకరం, అది నీకు మేలది. కానీ మనుషుల బుద్ధి ఎంత ఆలోచించినా, ఎంత బోధించుకున్నా, ఎంత పరిశీలించినా, ఎంత ప్రభు మాటలైనా డైరెక్ట్ ప్రభు మాటలే కదా ఇవి. భూమి మీద కూర్చి చచ్చిపోతారు. తెలుసు, అందరికీ తెలియదేం కాదు ఇది. కూర్చి కూడగట్టి చచ్చిపోతారు. చచ్చిపోయినోడికి ఇది ఏమైనా ఉపయోగమా? ఏదైతే నువ్వు మినాయించుకుని భూమి మీద మిగిల్చేసి నువ్వు చచ్చిపోయావో, చచ్చిపోయిన వాడికి ఇది ఏమైనా ప్రయోజనకరమా? ఏ ప్రయోజనం లేదు. కాబట్టి నీ దృష్టి, నీ ఫోకస్ దేని మీద ఉండాలంటే, భూమి మీద కూర్చుకునే వాటి మీద కాదు, పరలోకంలో కూర్చుకునే ధనం మీద ఉండాలి. ఇక్కడ ఏమైనా నెలకు 1 గ్రాము కొందామా, లేకపోతే సంవత్సరానికి ఒక 10 గ్రాములు కొందామా, ఒక కాసు బంగారం కొందామా? సంవత్సరానికి 1 కాసు బంగారం అనుకో, 10 సంవత్సరాల్లో 10 కాసులు కొందామా? జాగ్రత్త కూర్చుకుంటే ఎవడొకడు ఎత్తుకుపోతాడు. పరలోకంలో కూర్చుకో అన్నాడు ప్రభు. దృష్టి దాని మీద పెట్టు అన్నాడు ఆయన. కూర్చుకోవడం అంటే చిన్న సంగతి ఏం కాదండి. దానికి ఎంత దృష్టి ఉండాలో, దానికి ఎంత పట్టుదల ఉండాలో, దానికి ఒక్కొక్క రూపాయి దగ్గర నుంచి కూడగట్టుకుంటూ రావాలా. మొట్టమొదట సెల్ ఫోన్ కొనడానికి 12 నెలలు కూర్చాను నేను. డబ్బులు 12 నెలలు, 12,000 రూపాయలు మొట్టమొదటి సెల్ ఫోన్ నేను తీసుకున్నప్పుడు. నాకు బాగా గుర్తు. అది తీసుకోవడానికి 12 నెలలు డబ్బులు కూర్చి నెలకు 1000 రూపాయలు చొప్పున ఒక సెల్ ఫోన్ తీసుకున్నాను. అలాగే ఏదైనా మనం ఒక దాన్ని మనం సంపాదించాలంటే దానికి ఎంత శ్రద్ధ కావాలి, దానికి ఎంత జాగ్రత్తగా దాన్ని కూడగట్టాలి దాన్ని. ఇదిగో నీ భవిష్యత్తు పరలోకం అయితే, నువ్వు నీ నిత్య ప్రయాణం పరలోకం అయితే, ఆయన అంటాడు, ఆయన నీ దృష్టి దేని మీద పెట్టాలి? నువ్వు పరలోకంలో మీ కొరకు ధనాన్ని కూర్చుకో. ఎస్, పరలోకంలో కూర్చుకో. అది నిత్యమైంది, అది నిజమైన ధనం అన్నాడు. అది ఎవరు దొంగిలించిన ధనం అన్నాడు, దాన్ని చిమ్మిటి కొట్టదన్నాడు దాన్ని. కాబట్టి 5 సంగతులు. మొట్టమొదటి సంగతి ఏంటి? మొదటి సంగతి, ఆయన రాజ్యమును నీతిని వెతకండి. రెండోది, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా
యేసు వైపు చూడండి, పరిగెత్తండి. మూడోది, క్రీస్తుతో కూడా లేబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. నాలుగోది, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడండి. ఐదో సంగతి ఏంటి? ఐదో సంగతి ఏంటన్నప్పటికీ పరలోకమందు మీ కొరకు ధనాన్ని కూర్చుకోవాలి. పరలోకంలో ధనాన్ని కూర్చుకోవాలి. పేతురు రాసినటువంటి పత్రికలో మనం చూసినప్పుడు, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయంలో, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. 2 పేతురు 3వ అధ్యాయము 18వ వచనంలో, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. అభివృద్ధి పొందాలి. దృష్టి, ఆయనకు ఇప్పుడు యుగాంతం వరకు మహిమ కలుగునుగాక. ఆమేన్. 18వ వచనంలో, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును, యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందండి. దృష్టి దీని మీద ఉండాలి. కాబట్టి నీ దృష్టి యేసుక్రీస్తు వారు అనుగ్రహించినటువంటి కృప అనుగ్రహించాడు, నిన్ను రక్షించాడు. కృప అనుగ్రహించి నీ మీద జాలిపడ్డాడు, పాపక్షమాపణ అనుగ్రహించాడు. కృప అనుగ్రహించాడు, కృప వలన రక్షించబడ్డావు. ఇప్పుడు కృపయందును, రెండోది ఏంటి? యేసుక్రీస్తు వారి యొక్క జ్ఞానమందును నువ్వేమవ్వాలంటే నువ్వు అభివృద్ధిని అందాల. దేంట్లో? ఆస్తుల్లో, వెండి బంగారాల్లో, ధనధాన్యాల్లో, భౌతికమైన స్టేటస్లో, లేకపోతే పలుకుబడిలో, పదవుల్లో అభివృద్ధి కాదు ఇది. నీ అభివృద్ధి అందరికీ తేటతెల్లంగా కనపడాలి. కృప అనుగ్రహించాడు, కృప నుంచి తొలగిపోవడం కాదు, కృపని నిర్లక్ష్యం చేయడం కాదు. కృప అనుగ్రహించాడు. ఆయన అనుగ్రహించినటువంటి కృపయందును, 2 యేసుక్రీస్తుని గురించిన జ్ఞానమందును అభివృద్ధిని అందాలి. అంటే నువ్వు లేఖనాన్ని పరిశీలించడం ద్వారా, వాక్యాన్ని నిరంతరం పఠించడం ద్వారా, దివారాత్రులు దాన్ని ధ్యానించడం ద్వారా, ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోవడం ద్వారా, ఇదిగో ఆయన నువ్వేం చేస్తావు అంటే ఆయన జ్ఞానంలో నువ్వు ఎదుగుతావు. ఆయన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి అపోస్తలుడైనటువంటి పౌలు ఎన్ని ప్రయాసలు పడ్డాడైనా, ఆయనకి ఏమేమైతే లాభకరములై ఉన్నావో అవన్నీ వదిలేసుకున్నాడు. క్రీస్తు ప్రభు యొక్క అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానం సంపాదించుకున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం నుండి, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటన్నిటినీ క్రీస్తు నిమిత్తము, నాకు లాభకరమైన వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటే, లాభాలను నష్టంగా ఎంచుకున్నాడంట క్రీస్తు ప్రభు కోసం. క్రీస్తు ప్రభు కొరకు లాభాలను నష్టంగా ఎంచుకోవడం ఏంటి అనే సందేహం రావచ్చు. అయితే 8వ వచనంలో మరి కాస్త వివరణ చెప్పాడు. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై. ఇప్పుడు పైన ఏమన్నాడంటే, క్రీస్తు నిమిత్తము లాభాన్ని నష్టంగా ఎంచుకున్నాను. 8వ వచనంలో దాని వివరణ చెప్తే ఏం చెప్పాడు? క్రీస్తుని గూర్చి అంటే యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తు యేసును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం.
యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి అతి శ్రేష్టమైన జ్ఞానం, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తునందే గుప్తములై ఉన్నవి అన్నాడు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం మనం చూసినప్పుడు బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తులోనే ఉన్నాయి. ఆ ఒక్క క్రీస్తు ప్రభును సంపాదించుకోగలిగితే, క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం సంపాదించుకోగలిగితే, అంటే క్రీస్తుని గురించి నువ్వు క్షుణ్ణంగాను పరిశీలన చేసి దాన్ని నువ్వు సంపాదించుకోగలిగితే, ఆయన బోధలు నీకు అర్థమైతే, ఆయన ఉపదేశం యొక్క సారం నీకు అర్థమైతే, ఆయన చుట్టూ కేంద్రీకృతమై ఉన్నటువంటి దేవుని యొక్క సంకల్పం నీకు అర్థమైతే, క్రీస్తు ద్వారా దేవుడు చేసేటువంటి ఉపకారం నీకు అర్థమైతే, నీకంటే జ్ఞాన సంపన్నుడు మరొకడు లేడు. క్రీస్తు ప్రభు లేకుండా నిత్యజీవం ఉందా? క్రీస్తు ప్రభు లేకుండా కుమారత్వం ఉందా? క్రీస్తు ప్రభు లేకుండా పాపాల క్షమాపణ ఉందా? క్రీస్తు ప్రభు లేకుండా రక్షణ ఉందా? క్రీస్తు ప్రభు లేకుండా సంఘంలో సభ్యత్వం ఉందా? క్రీస్తు ప్రభు లేకుండా దేవుని సంకల్పం ఉందా? క్రీస్తు ప్రభు లేకుండా నిత్యజీవం ఉందా? కాబట్టి ఇక్కడ సెంట్రల్ కీలకమైన స్థానంలో ఎవరున్నారు? ఇక్కడ క్రీస్తు ప్రభు ఉన్నాడు. నువ్వు దేంట్లో ఎదగాలి? నువ్వు క్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానం విషయంలో ఎదగాలి. క్రీస్తు ప్రభు ద్వారా నీకు అనుగ్రహింపబడినటువంటి కృపయందును జ్ఞానమందును మీరేమవ్వాలని చెప్పాడు? అభివృద్ధి నొందాలి. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. క్రీస్తు ప్రభుని ఎరగడం అంటే నిత్య జీవాన్ని పొందడం. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్యజీవం. ఆకాశము భూమి అయినా గతిస్తుంది కానీ నా మాటలు ఏమాత్రమును గతించవు. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినాలి. క్రీస్తు ప్రభు ఎంత ప్రాముఖ్యమైన వాడు మన జీవితాన్ని. ఎవరినైతే వెంబడించడానికి నువ్వు వచ్చావో ఆయన గురించి అతి శ్రేష్టమైన జ్ఞానంలో నువ్వు ఎదగాల, దానిలో నువ్వు వృద్ధి పొందాల. క్రీస్తు ప్రభు చెప్పిన ప్రతి మాట, ప్రతి ఉపమానం, ప్రతి సందేశం దాంట్లో ఉండే సారాంశం. అది నిన్ను నిలబెట్టేది, నీ భవిష్యత్తు నిర్ణయించేది, నిన్ను తీర్పులో నెగ్గేటట్లు చేసేది. ఒకవేళ క్రైస్తవుడు అని చెప్పుకొని దాన్ని నిర్లక్ష్యం చేశాడు అనుకోండి, సర్వం కోల్పోతాడు. కాబట్టి 6 సంగతులు. మొట్టమొదటి ఏంటి? మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకటం. రెండోది విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూడడం. మూడోది పైన ఉన్న వాటిని వెతకటం. నాలుగోది విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. ఐదోది పరలోకంలో ధనాన్ని కూర్చుకోవడం. ఆరోది క్రీస్తు అనుగ్రహించేటువంటి కృపయందును జ్ఞానమందును అభివృద్ధి చెందడం. అభివృద్ధి అంటే అది భౌతికమైనటువంటి అభివృద్ధి ఉంటుంది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచు ఉన్న ప్రకారం నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు. భౌతికమైనటువంటి అభివృద్ధి కాదు. భౌతికమైనటువంటి అభివృద్ధిని చూసి నువ్వు అతిశయించాల్సినటువంటి పని లేదు. క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం పొందావా? క్రీస్తు యొక్క జ్ఞానంలో ఆయన కృపలో వర్ధిల్లుతున్నావా? అది మన ముందున్న మనం దృష్టి పెట్టాల్సినటువంటి సంగతి. ఇంకెలాంటి అనేకమైనవి ఉన్నాయి. కానీ అవరోధాలు ఏంటి? అవరోధాలు 3 అవరోధాలు నేర్చుకున్నాం. మొట్టమొదటి అవరోధం ఏంటి? వాడు సంపాదించుకున్న ఆస్తే దేవుడి నుంచి దూరం చేసింది. ప్రభు దగ్గరికి రావడం వచ్చాడు, పాపం మంచి ప్రశ్నలు అడిగాడు.
నిత్యజీవం పోవాలనే కోరిక కలిగినవాడు. అయితే ప్రభు అన్నాడు, నువ్వు పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడలా, నిజంగా నువ్వు పరిపూర్ణతను కోరుకుంటుంటే నీ ఆస్తిని బీదల కొరకు ఖర్చు పెట్టు, నువ్వు వచ్చినా నువ్వు వెంబడించు. అది ఆయనకి సూటబుల్ అనిపించలేదు. దేన్ని బట్టి అనిపించలేదు? ఉద్దేశం ఉంది, ఆలోచనలు ఉన్నాయి, కానీ తనకు ధనం ఉంది. దాంతోపాటు ఈ ధనం ఏం చేసిందంటే అడ్డుగా మారిపోయింది. రెండో సంగతి ఏం నేర్చుకున్నాం? పిరిగితాను, భయం, రేపటిని కూర్చుని భయం. అందరిది అదే ఆందోళన. రేపు ఎలాగా, రేపు ఎలాగా, రేపు ఎలాగా, రేపు ఎలా, రేపు ఎలా బతుకు, రేపు ఎలా బతుకుతుంది. ఈరోజు బతుకుతున్నావు కదా, ఈరోజు ఏదో ఒకటి తిన్నావు కదా, ఈరోజు ఉండడానికి నివాసం ఉంది కదా, ఈరోజు చక్కగా నువ్వు బాగానే ఉన్నావు కదా, నువ్వు అనుకున్నది తింటున్నావు కదా. రేపు ఏం జరుగుతుందో చూద్దాం, రేపు దేవుడు ఎలా కృప చూపిస్తాడో చూద్దాం. రేపటిని గురించి ఈరోజు దిగులు ఎందుకు? రేపటిని గురించి ఈరోజు చింత, దిగులు, బాధ ఎందుకు? మూడో సంగతి ఏంటి? లోకమునైనను లోకములో ఉన్న వాటిని ప్రేమించటం. ఇది పెద్ద అడ్డ బండ. ఇది నిరంతరం మారిపోతాయి. శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మ ఒక మనిషిలో ఎప్పుడూ అలాగే ఉండవు. వయసుని బట్టి మారిపోతూ ఉంటాయి, ఓపికను బట్టి మారిపోతూ ఉంటాయి. కాబట్టి వాటి మీద దృష్టి పెట్టొద్దు అన్నాడు. లోకమును దాని ఆశ గతించిపోతుంది. లోకం దాని ఆశ గతించిపోతుంది. దాని మీద దృష్టి పెట్టద్దు. అవరోధం, అడ్డది, దేవుణ్ణి ఎదగలేకపోవడానికి ఆటంకం అది. దాని మీద దృష్టి పెట్టొద్దు అన్నాడు. కాబట్టి ఇలాంటి అనేకమైనటువంటి సంగతులు ఉన్నాయి గ్రంథంలో. మనం ఏంటో, మన పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవాలి. మనం మిగిలినటువంటి జీవితాన్ని చక్కగా దేవుని కొరకు, దేవుని సంపాదించుకోవడానికి, నిత్యజీవం కొరకు మన జీవితాన్ని వెచ్చించాలని ప్రేమతో కోరుకుంటూ ఇంతటితో వాక్యాన్ని ముగిస్తున్నాను. అందరికీ